ఇప్పుడు మనం వెళ్ళిన కొండ ఇదే, చాలా బాగుంది. ఇప్పుడు మనం అక్కడ వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనము ఆ కొండ చివరి వరకు వెళ్ళబోతున్నాము. అయ్యో ఆన్ చేయలేడు అప్పటి నుంచి. మరి ఆ కొండపైకి వెళ్ళడానికి దీంట్లో నుంచి వెళ్తున్నాం. చాలా ఇరుకైన మార్గం, ఆల్మోస్ట్ పడేవాళ్ళం. ఇప్పుడు అన్నయ్య సాహసంతో ఇలాంటప్పుడే ఆచితూచి అడుగులేయాలి. ఆ కొండపైకి వెళ్తున్నాం ప్రజెంట్. ఆ కొండ గురించి అడిగినప్పుడు ఇది చాలా పురాతనమైన వస్తున్నారు కాబట్టి ఆ కొండపైకి వెళ్తున్నాం. ఇప్పుడు ఇది ఆ కొండ. మరి అన్న అక్కడ వెయిట్ చేస్తున్నారు. కొండపైకి వెళ్ళాల్సి జాగ్రత్త. అమ్మో, బండ్లు కూడా పోలేని పరిస్థితి. ఇదిగో కొండ మార్గం. చాలా ఇబ్బందిగా, బండతో కూడిన దారి. ఏమన్నా కొండ కొండ అంటే ఇది బండను మలబట్టి రోడ్ చేశారు అంతే కదా. బండ మరి బండను మలబట్టి అంతా బండ రాది అన్న. నేను దిగుతానన్నా, పడతాం. లేదు పడతామన్నా. ఓ అన్న మాట ఇదిగో ఎంత బా ఏం సీనా ఇది. వావ్, మైండ్ బ్లోయింగ్. చాలా పెద్ద కొండ ఇది. కొండ కాదు బండ. మళ్ళీ అన్న ఇది అసలు అది లేదన్న, భూమి లేదు చూడ, మొత్తం రౌతే. బాబా ఏం సీనా ఇది. చాలా మంచి సీను. అన్న ఆల్రెడీ వచ్చేసిండు తన విజయ జెండాను చాటుతూ. బాబా ఉంది అసలు. అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇబ్బంది మాకు. మీరు డబల్స్ కదా. ఒక మంచి ప్లేస్లోకి వచ్చాం. హాయ్ హాయ్ హలో. చాలా మంచి వ్యూ. ముందు ఇంకా మీకు మంచి చూపిస్తాం. ఇక్కడైతే ప్రజెంట్ కొంచెం ఫ్రెష్ అప్ అవుదామని రాళ్లతో ఒక బలిపీఠం కట్టినట్టు అన్నగారు కూర్చోడానికి సింహాసనం కట్టుకున్నారు. రిఫ్రెష్ అయిపోవడానికి రెడీ చేస్తున్నాడు ఒక డైనింగ్ టేబుల్. ముగ్గురికి 3 సీట్లు కోసం అంతా రెడీ అయింది. కొంచెం నమ్కీను, తర్వాత థమ్స్అప్ తీసుకొచ్చాం. అన్న ఎవరిదైతే మనకెందుకు. చూడొచ్చు, చాలా అందమైన లొకేషను. మంచు పడడం వల్ల ఎండ వేడి కూడా తెలియడం లేదు వాతావరణం. అయితే ఎదురుగా ఒక చిన్న కొండ. ఇది ఒక వింత ఆకారం మాకు ఎదురుపడింది. ఇది ఏంటని చాలాసేపు ఆలోచించాం కానీ ఏమీ అర్థం కాలేదు. ఏదో పురాతన కాలానికి చెందిన వస్తువు ఏదో అయ్యి ఉండొచ్చు. మేము ఒక అందమైన లొకేషన్ స్పాట్కి వచ్చాము. మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతంలో ఇది ఒక గొప్ప ఆహ్లాదకరమైన ప్రదేశం. చాలా అందంగా, గాలి అయితే చల్లగా వీస్తుంది. మిట్ట మధ్యాహ్నం అయినా కానీ ఎండ అనేది మనకు తెలియడం లేదు. మంచి సమ్మర్ టైంలో చూడండి, ప్రాంతం అంతా కూడా మంచు దుప్పటి కప్పుకున్నట్టుగా ఉంది. చూడొచ్చు లొకేషన్ ఎంత బాగుందో. చుట్టూ పొలాలు, మధ్యలో అక్కడక్కడ వ్యవసాయానికి సాగు చేసిన ఆ చాలు చూస్తుంటే కేకును గట్ట కట్ చేసినట్టుగా కనిపిస్తుంది. చాలా అందంగా ఉంది. ఎక్సలెంట్ లొకేషన్. భయంకరమైన అడవిలో మా ప్రయాణం మళ్ళీ సాగుతుంది. ఈసారి రెండోసారి మేము వచ్చాము. ఏమంటారు, అడ్వెంచర్ చేయడానికి వచ్చాము. అప్పుడు కాకుల దూరాన్ని కారడవిలోకి వెళ్ళాము. ఇప్పుడైతే చీమలు కూడా వెళ్ళలేని చిట్టడిలోకి వచ్చాము. చూడొచ్చు, మహా వృక్షాలు ఉన్నాయి ఇక్కడ. పెద్ద హైట్ అయితే లేదు కానీ చాలా పెద్ద వృక్షాలు ఇవన్నీ కూడా. ఇక్కడ రాత్రులు, దెయ్యాలు, భూతాలు, రాక్షసులు, అడవి మృగాలు, భాషిని, సాక్షిని, కంకిని, మోహిని, కామపిశాచిని ఇలాంటివి కూడా తిరుగుతూ ఉండొచ్చేమో. మేము వెళ్తూ మా ప్రయాణంలోని మేము మొత్తం అడవిలో మునిగిపోయేటట్టు చాలా లోతైన ప్రదేశంలోకి వెళ్ళిపోతున్నాం. సౌత్ ఆఫ్రికా చేరుకున్నాం ఇప్పుడే. ఇంకా కాసేపు ప్రయాణం చేస్తే మేము కనిపించడానికి ఎత్తుగా ఉండే ఆ పొదలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అయినా కానీ అడుగు వెనక్కి లేకుండా మా ప్రయాణం ముందుకే సాగిస్తున్నాం తప్ప వెనక్కి వెళ్ళడం లేదు. ఓ మై గాడ్, వచ్చేసాము. మనం మంచుకు వచ్చేసాము. వచ్చేసాము.
మనం కనుక్కున్నాము. ఒక మంచి ప్రదేశాన్ని. ఇది ఇప్పుడే మేము. ఓ మై గాడ్, చాలా అందంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది, మాటల్లో చెప్పలేనిది. చాలా అందమైన వాతావరణం, ఆహ్లాదకరమైన ఈ ప్రాంతంలోని చూస్తుంటే దేవుడు మన కోసం ఎంత అందమైన ప్రదేశాలని మనకు సిద్ధం చేశాడో ఆలోచించవచ్చు. చూడొచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా పచ్చని పొలాలు, ఎంత అందంగా ఆహ్లాదకరంగా ఉందో. మనసులో ఎలాంటి బాధలు ఉన్నా కానీ ఈ క్షణంలో ఎటువంటివి మన దరికి రావు. ఎందుకంటే ఇక్కడున్న ఆ వాతావరణం అనేది మన హృదయాన్ని దేవుని వైపు చూసేలా చేస్తుంది. ఇంత అద్భుతాన్ని దేవుడు మన కోసమే సృష్టించాడు. చాలా బాగుంది, మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఈ ప్రాంతం అంతా కూడా చాలా హైట్లో ఉంది. చూడొచ్చు, పచ్చని పొలాలు, పొల్యూషన్ లేని ప్రాంతం. మన కుర్రోళ్ళు పైనుంచి ఇప్పుడే ఫ్రెష్గా దిగుతున్నారు. చాలా డౌన్గా ఉంది రోడ్ అయితే మాత్రం, చాలా జాగ్రత్తగా రావాలి. అవునా, కొండ చూడొచ్చు, చాలా చిన్న కొండ, బుజ్జిగా అందంగా చాలా బాగుంది ఆ కొండ అయితే. ఇప్పుడు మన ఇళ్లల్లో ఇలాంటి గూళ్ళు పెడతా ఉండేవి. ఈ రోజుల్లో అలాంటివి చూడడానికి కనుమరుగైపోయి, కానీ ఇలాంటి అడవి ప్రాంతాల్లోని పక్షులు అయితే మాత్రం గూళ్ళు పెడుతూ ఉన్నాయి. చాలా, ఒక ఇంజనీర్ కూడా ఎందుకు పనికిరాడు, అంత అందంగా ఇవి గూళ్ళని అయితే డిజైన్ చేస్తాయి. చూడొచ్చు ఎంత బాగుంటాయంటే. వస్తున్నా, ఎక్కువ ఉన్నాయి, ఇంకా ఫుల్ ఉన్నాయి ఇక్కడైతే ఎక్కువగా. నిజంగా చాలా బాగుంటాయి కదా ఇవి. లోతుంది అసలు ఇదైతే. మరేమనుకుంటున్నావు? పిచ్చుగుళ్ళు అయితే మాత్రం ఎక్సలెంట్, అసలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఎక్కడైనా మనం 1-2 చూస్తామేమో, కానీ కొన్ని పదుల సంఖ్యలో ఉన్నాయి. పిచ్చుకైతే వచ్చింది. గూడులోకి కూడా వెళ్తే మనం వీడియో తీయడానికి బాగుంటుంది, కానీ వెళ్తుందో తెలియదు. లేదు, ఇప్పుడు మనం వెళ్ళిన కొండ ఇదే, చాలా బాగుంది. చెరువు ఉన్నట్టు కూడా మనకి ఇప్పటివరకు తెలియలేదు. అందుకే నిజంగా చాలా అద్భుతం కదా. ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాం కానీ చెరువు అయితే తెలుసుకోలేకపోయాం. చాలా ఇది ఇక్కడ ఏదో ఒక ప్లేస్ ఉంది అయితే, చాలా బాగుంది. మారుమూల ప్రాంతం అయినా కానీ ఇక్కడైతే చాలా బాగా కట్టారు. ఇక్కడ ఈజిప్ట్ పిరమిడ్ ఉన్నట్టుగా ఈ పక్కనే ఒక పెద్దది కనిపిస్తుంది మనకైతే. చూడొచ్చు, ఇది గుడి కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుగా ఉంది. తిరుగులా వద్దానా? ఈజిప్ట్ పిరమిడ్కి పోలికగా ఇది ఒకటైతే కట్టారు ఇక్కడ. ఈసారి వచ్చినప్పుడు అక్కడికి వెళ్దాం. ఓకే, బాయ్.